రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? అది అక్కడ రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? గతంలో ఆమోదించిన దానికంటే కూడా రీజనల్ రింగ్ రోడ్ని పొడిగిస్తూ ఇంకో జీవో కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అది ఏ ఏ ప్రాంతాలను కనెక్ట్ చేయబోతుంది అంటే ఏం చెప్తారు? సో రీజనల్ రింగ్ రోడ్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్. సో చాలా మంది ఇప్పుడు సిటీ అవుట్స్కట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి రాబోతుంది, ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. అది 100% కరెక్ట్. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల మనం ఇవాళ ఎక్కడ చూసుకున్నా 40,000 కన్నా ఎక్కువ ఉంది గజం. అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అంటే చాలా మంది జనాలు నవ్వుకున్నారు. అంత పెద్ద రోడ్ వేస్తారా? మా ఏరియాలో సిమెంట్ రోడ్లకే గతి లేదు, అంత పెద్ద రోడ్ ఎవరు చేస్తారు, దాని మీద ఎవరు తిరుగుతారు అన్నారు. కానీ ఇలా హైదరాబాద్ లో సగం ట్రాఫిక్ తగ్గింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఓఆర్ఆర్ వల్ల. అంత డిమాండ్ వచ్చేసింది. ఓఆర్ఆర్ కంటే ముందు మనకి ఐఆర్ఆర్ ఉండే ఇన్నర్ రింగ్ రోడ్. సో ఇన్నర్ రింగ్ రోడ్ వరకే మనకి సిటీ అనేది ఉండే, తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం సిటీ అనేది ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి కూడా జనాలు ఇక్కడ సరిపోవట్లేదని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్ దాటి జనాలు బయటికి వెళ్తా ఉన్నారు రీజనల్ రింగ్ రోడ్ వరకు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్కడ వరకు వస్తుందంటే మనకి ఆల్రెడీ మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ ఏదైతుందో 50 కిలోమీటర్స్ ఉండే. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పింది. ఎందుకంటే ఎట్లయితే జనాలు పెరుగుతా పోతారో వాళ్ళకి అన్ని రకాల ఎమ్యూనిటీస్, వాళ్ళకి అన్ని రకాల మనం డెవలప్మెంట్ చేయాలంటే గనక ఒకటే దగ్గర చేస్తే కూడా సరిపోదు, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో దీనికి అయ్యే టోటల్ ఖర్చు వచ్చేసి మనకి ఏంటంటే 31,000 కోట్ల రూపాయలు ఖర్చు రావచ్చు అని చెప్పి రీసెంట్ గా మనకు ఆర్టికల్స్ వచ్చినాయి, గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఏంటంటే నార్త్ నుంచి వస్తుంది, సెకండ్ సౌత్ కి కనెక్ట్ అవుతుంది. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సంగారెడ్డి నుంచి మొదలు పెడితే మనకి సంగారెడ్డి నుంచి నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి మనకి శంకర్పల్లి నుంచి నెక్స్ట్ ఎక్కడ ఉన్నది అంటే చేవెళ్ళ నుంచి షాబాద్ నుంచి షాద్ నగర్ నుంచి అగైన్ మనకి ఆమన్గల్, చౌటుప్పల్, తూప్రాన్, తర్వాత వచ్చేసి మనకి ఏదైతే భువనగిరి, ఇట్లా మనకి రౌండ్ వస్తుంది సర్కిల్ అనమాట. నర్సాపూర్ ఇవన్నీ కూడా కలుపుతూ మళ్ళీ ఒక్కొక్క ప్రాంతాన్ని కనెక్ట్ చేసేటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో అసలు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? ఇప్పుడు అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఈ ప్రాంతాల మీదే డిపెండ్ అయ్యి ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిలో వాస్తవం ఉందంటారా? కరెక్ట్. సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో మళ్ళీ దానికి కనెక్టింగ్ రేడియల్ రోడ్స్ ఉంటాయి కంపల్సరీ. పెరిఫెరల్ రోడ్స్, రేడియల్ రోడ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే రావడానికి 100 ఫీట్ల రోడ్లు, 150 ఫీట్ల రోడ్లు, 200 ఫీట్ల రోడ్లు కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా ఇంకోటి ఏంది, ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో నేషనల్ హైవేస్ అదేవిధంగా స్టేట్ హైవేస్ ని ఖచ్చితంగా కనెక్టింగ్ యాక్సెస్ ఉంటుంది కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడ ఎక్కువ గ్రోత్ వస్తుంది మనకి అండ్ మార్కెట్ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో నేను చూస్తున్నంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే సిటీ దాటిన తర్వాత మనం రీజనల్ రింగ్ రోడ్ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా కూడా ఇలా గజం డిటిసిపి లేఅవుట్లనైతే 10,000 నుంచి ఎబోవ్ ఉన్నాయి. హెచ్ఎండిఏలో తీసుకుంటే 15,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ఏరియా. ఇప్పుడు సంగారెడ్డి లాంటి ఏరియా ఉంది, అక్కడ మనం చూసుకుంటే గజం 30,000 వరకు ఉంది, 20 నుంచి 30,000 మినిమం ఉంది అక్కడ. తర్వాత వచ్చేసి మనకి బెంగళూరు హైవేలో తీసుకుంటే వచ్చేసి మనకి అక్కడ హెచ్ఎండిఏలో 25,000 నుంచి 30,000 వరకు ఉంది. కొన్ని ఏరియాలో చూసుకుంటే మనకి 22,000, 20,000, 18,000 డిపెండ్స్ అపాన్ ఏరియా. మినిమం చూసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా 18,000 కంటే తక్కువ అయితే ఎక్కడ లేదు. దాని తర్వాత శ్రీశైలం హైవే కావచ్చు, తర్వాత విజయవాడ హైవే కావచ్చు. సో చౌటుప్పల్ వరకు మనం ఎక్కడ తీసుకున్నా కూడా హైవే సైడ్ తీసుకుంటే కనుక 20,000 ఎబో ఉంది. లోపలికి వెళ్ళే కొద్దీ మళ్ళీ తగ్గుతా వస్తుంది, అప్ టు 10-12 లోపు కూడా మనకు దొరుకుతుంది. దీని తర్వాత చూసుకుంటే మనకి ఏదైతే నెక్స్ట్ మనకి వరంగల్ హైవే. సో వరంగల్ హైవేలో కూడా చూసుకుంటే మనకి ఏంటంటే ఎక్కడైతే భువనగిరి వరకు తీసుకుంటే కూడా నెక్స్ట్ మనకి యాదాద్రి టౌన్ వరకు కూడా తీసుకుంటే కూడా హైవే సైడ్ ఉన్నాయండి 20,000 ప్లస్ ఉన్నాయి. హైవే నుంచి లోపలికి వెళ్తే మనకి ఇంకా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ లిమిట్ లో ఎక్కడ తీసుకున్నా కూడా ఈ మేజర్ గా ఎక్కువ బిజినెస్ నడిచేది ఈ హైవేలలో. ఈ కొడంగల్ హైవే కానీ ఇవన్నీ కూడా మేజర్ గా ఇక్కడ ఎక్కువ బిజినెస్ నడుస్తుంది కాబట్టి ఈ ఏరియాలో అయితే కొంచెం ప్రైజెస్ ఇప్పుడు ఉన్నాయి. నెక్స్ట్ దీన్ని పెంచబోతున్నారు. తర్వాత మిగతా హైవేలలో ఏంటంటే కనెక్టింగ్ తో పాటు డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కొంచెం ఈ హైవేలతో కంపేర్ చేస్తే ఈ హైవేలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రైజెస్ అనేది ఇంకొంచెం తక్కువ ఉంది. కానీ ఎమర్జింగ్ ఉన్నది ఆల్రెడీ ఎక్కువ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్న హైవేస్ చూసుకుంటే బెంగళూరు హైవే, ముంబై హైవే, వరంగల్ హైవే, ఈ విజయవాడ హైవే, ఏదైతే మనకి శ్రీశైలం హైవే, ఇవి ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. దీనికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈ హైవేలలో మనకి అప్ టు కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఒకటే కాకుండా రీజనల్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ ఒక 30 కిలోమీటర్లు అండ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల అయితే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ దాటినాక 10 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది డెవలప్మెంట్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ని పొడిగిస్తున్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పొడిగించే అవకాశం ఉంది? సో రీజనల్ రింగ్ రోడ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉండే దాని ప్రపోజల్ అంటే 338 కిలోమీటర్లు ఉండే, తర్వాత 347 అన్నారు, ఇప్పుడు 350 అంటున్నారు. సో గవర్నమెంట్ ఏంటంటే అది తీసుకొచ్చినప్పుడు ఎంత పెద్ద రోడ్ వేసినప్పుడు ఏదైనా కొంచెం లోతట్టు ప్రాంతాలు వచ్చినా, కొన్ని చెరువు లాంటిది వచ్చినప్పుడు,
లేదా కొంచెం టౌన్ కి ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉన్నప్పుడు కొంచెం బయట నుంచి తీసుకురావడానికి ఆటోమేటిక్ గా 20-30 కిలోమీటర్ రేడియస్ అనేది పెరిగిపోతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మనకు చెప్పేది వచ్చేసి 350 కిలోమీటర్లు చెప్తున్నారు, ఇది ఇంకో 20 కిలోమీటర్ల వరకు పెరిగినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ఏరియాని బట్టి అది పెంచుతారనమాట, ఎక్కడైతే మనకు తక్కువ వస్తుంది ఎక్కడ పెంచొచ్చు, ఏ ఏరియాని లోపల తీసుకోవాలి, ఏ ఏరియాని రీజనల్ లింక్ రోడ్ బయట తీసుకెళ్తే బాగుంటది. సో గవర్నమెంట్ దీని మీద ఒక డిపిఆర్ రెడీ చేసిన తర్వాతనే ఆ చేంజెస్ అనేది చేస్తుంది. సో 350 నుంచి 370 వరకు పెరగవచ్చు. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ జిల్లాలను కనెక్ట్ చేస్తూ ఉంది, ఏ జిల్లాల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్డు వల్ల మార్కెట్ వాల్యూ ఇప్పుడున్న దానికంటే కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? సో మేజర్ గా వచ్చేసి మనకి మెదక్ ఒకటి, సంగారెడ్డి ఒకటి, తర్వాత వచ్చేసి రంగారెడ్డి ఒకటి. సో తర్వాత ఇట్లా మనకి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఎక్కువ శాతం ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి ఈ ఏరియాలలో ఎక్కువ స్కోప్ ఉందన్నమాట మనకి. కాబట్టి ఈ డిస్ట్రిక్ట్స్ ని కలపడంతో పాటు మనకి కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ ని బేస్ చేసుకొని ప్లస్ అక్కడ నుంచి ఎక్కడ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందో చూసుకుని ఆ ఏరియాలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా రేట్స్ అనేది ఇప్పుడు పెరగబోతున్నాయి. మార్కెట్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ అనేది పెరుగుతాయి, కానీ ఎవరైనా భూమి రేట్లు పడిపోతేమో, ఏమైనా తగ్గిపోతేమో, నెక్స్ట్ అంతగానం రియల్ ఎస్టేట్ లేదేమో, ఇలాంటి భయాలు అవసరం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మరో 20 సంవత్సరాల వరకు టచ్ చేయలేరు. ర్యాపిడ్గా పెరుగుతుంది తప్ప రేట్ అనేది పెరగదు. ఎందుకంటే ఇవాళ ల్యాండ్ వాల్యూ మనం సిటీ సరౌండింగ్ రీజనల్ లింక్ రోడ్ లోపల తీసుకుంటే ఎక్కడ చూసినా కూడా మినిమం ఎకరం వచ్చేసి 60 నుంచి 80 వేలు ఉంది, 80 లక్షలు ఉంది, సారీ తక్కువ 60 లక్షల నుంచి 80 లక్షల ఎకరం. మెయిన్ ఇంకా కనెక్టింగ్ రోడ్స్ కుంటే 1 CR ఎబోనే ఉంది, కానీ తక్కువ ఎక్కడే లేదు. కాబట్టి ఇప్పుడు ₹1 కోటి మినిమం ఎకరం ఉన్నప్పుడు ఇంకో 10 సంవత్సరాల్లో ఇయర్లీ 10% పెంచుతూ పోయినా మనము, ఇది అలా ₹10 కోటి ఉన్నది, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో 10 కోట్లు అయినప్పుడు అక్కడ డెవలప్మెంట్ చేయాలి, అక్కడ గ్రోత్ తీసుకురావాలి, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా రేట్స్ అనేది పెరుగుతాయి కానీ తగ్గదు. ఆల్రెడీ మనం గతంలో 5 years 10 years బిఫోర్ రేట్స్ కి ఇప్పుడున్న రేట్స్ కి చాలా చేంజెస్ వచ్చినాయి. సో నెక్స్ట్ 10 years అద్భుతంగా ఉంటది. కాబట్టి ఎక్కడైనా సరే రీజనల్ రింగ్ రోడ్ లోపల, అవుటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ ఉన్నా సరే రానున్న 10 సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్ తీసుకోవచ్చు. కానీ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా అని చెప్పి ఇయాలనే కొనుక్కొని ఇయాలనే రేపే అమ్మాలనుకోవద్దు. వెయిట్ చేయాలి, వెయిట్ చేసే కొద్దీ రేట్ అనేది పెరుగుతా పోతుంది. రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసేటువంటి ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో మార్కెట్ వాల్యూ ఎలా ఉండేది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూ బాగుందా, లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ వాల్యూ బాగుందా అంటే ఏం చెప్తారు? సో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్స్ అయినాయి ఆల్రెడీ. వాళ్ళు ఎంత పెంచాలో అంత పెంచుకుంటూ పోయారు. 2021, 2022లో బాగా రేట్లు అనేవి ఒకటేసారి మార్కెట్ వాల్యూస్ అనేది పెంచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పెరగలేదు. సో గవర్నమెంట్ మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన కమిట్మెంట్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే వీళ్ళకి రెవెన్యూ కావాలి. రెవెన్యూ కావాలన్నప్పుడు ఎక్కువ శాతం వీళ్ళు ఏం చేస్తారు, ఎనీ గవర్నమెంట్ మేజర్ గా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేస్తారు. ఎక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది మనకి. కాబట్టి దీంట్లో మార్కెట్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి మేజర్ ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఉంటుంది, కానీ మార్కెట్ లో జరిగే ట్రాన్సాక్షన్ రేట్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఎకరం అక్కడ ₹1 కోటి ఉందనుకోండి, అక్కడ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ సేల్ డీడ్ వాల్యూ ఎంత ఉంటుంది, మహా అయితే 5 లక్షలు 10 లక్షలు, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో 10 లక్షల సేల్ డీడ్ మీదనే, ఆ వాల్యూ మీదనే రిజిస్ట్రేషన్ చేస్తారు అందరు కూడా. ఆ అమౌంట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. కానీ ఇక్కడ బయట ట్రాన్సాక్షన్ జరిగేదంతా ఇక్కడ 90 లక్షల తేడా వస్తుంది కదా. సో గవర్నమెంట్ కూడా దీన్ని ఏం చేయబోతుందంటే ఇప్పుడు 7.5% ఉన్నదాన్ని ఎంతవరకు పెంచుతుంది రిజిస్ట్రేషన్ వాల్యూ, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలే ఉంది మార్కెట్ వాల్యూ, ఈ 10 లక్షల్ని కాస్త 20 లక్షలు చేస్తుందా, లేదా ఈ 7.5 ని తగ్గించుకొని దీన్ని 30 లక్షలు. అంటే ప్రభుత్వం నుంచే మార్కెట్ వాల్యూ పెంచబోతుందా? అంటే ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుంది అంటే అక్కడ స్కోప్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ నుంచి గ్యారంటీగా మనకి అప్రిషియేషన్ వస్తుంది, ఇక్కడ గ్యారంటీ గ్రోత్ ఉందన్నప్పుడు పెంచుతుంది. ఇప్పుడు అన్ని హైదరాబాద్ మొత్తంలో ఒకటే రేట్ ఉండదు. హైటెక్ సిటీకి, గచ్చిబౌలికి ఉన్న రేట్ అన్ని చోట్ల ఉండదు, కోకాపేట్కి ఉన్న రేట్ అన్ని చోట్ల ఉండదు. ఏరియాని బట్టి మార్కెట్ వాల్యూ డిసైడ్ చేస్తారు. కోకాపేట్లో ఎందుకు ఒక ఎకరం 100 కోట్లు పలికింది? ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు, అదే రేటు, అదే మార్కెట్ కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో ఉందా అంటే ఏం చెప్తారు? 100 కోట్లు అనేది ఒకటేసారిగా అన్ని చోట్ల లేదు. అది అప్పటి పూర్తికి అది కొంచెం బాగా వైరల్ అయింది. కానీ నిజానికి ఏంటంటే దాని నుంచి 5-10 కిలోమీటర్లు పోతే ఆ రేట్లు ఎక్కడ లేవు, తక్కువ ఉంటుంది కొంచెం. అంటే డిపెండ్స్ అపాన్ ఏరియా. కొన్నిసార్లు కొన్ని ఆప్షన్ వేసినప్పుడు కొన్ని పర్టికులర్ డిమాండ్ ఉన్న ఏరియాస్ కి అలా రేట్ ఎక్కువ ఉంటుంది తప్ప. రియల్ ఎస్టేట్ పెరిగింది ఈ 10 సంవత్సరాల్లో అని చూపించుకోవడానికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటువంటి ట్రిక్ని ప్లే చేశారా, లేదంటే నిజంగానే అసలు కోకాపేట్లో ఒక ఎకరం 100 కోట్లు అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయా? అంటే కొన్ని సిచ్యువేషన్లు అవుతాయి సార్. అది అన్ని సార్లు ప్రతి చోట అంత మరి అక్కడే పెరిగింది. ఇప్పుడు హైటెక్ సిటీలో ఎందుకు అంతగానో పెరగలేదంటే ఏరియాని బట్టి ఉంటది, అక్కడ ఆప్షన్ వేసే దాన్ని బట్టి ఉంటది. అక్కడ ఏదైనా స్పెషల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినప్పుడు, అక్కడ గవర్నమెంట్ ఏదైనా స్పెషల్ గా మనం డిజైన్ చేసి దీన్ని ఒక రకంగా డెవలప్ చేయాలన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని చోట్ల అవుతుంది తప్ప
అన్ని సార్లు అన్ని సిచ్యువేషన్లలో అన్ని కోట్లు పోవు. కాబట్టి ఒకటేసారి దాన్ని చూసి మనం 100 కోట్లు అయింది కదా అని చెప్పి మనం దాన్ని చూసి ఊరుకోవద్దు. మనం అక్కడ చుట్టుపక్కల ఏ విధంగా ఉంది డెవలప్మెంట్స్, అక్కడ గజం వాల్యూ ఎలా ఉంది, అక్కడ సేల్ డీడ్ వాల్యూ ఎలా ఉంది, సో రీసేల్ వాల్యూ ఎలా ఉంది, ఇవి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అక్కడ ఎంతవరకు మనం పెట్టొచ్చు, ఎఫర్ట్ చేయొచ్చు అని.